హాయ్ ఆల్. మీ కలలను కొల్లగొట్టింది ఎవరు అనే బుక్ నుంచి అధ్యాయం 11. అన్నింటికన్నా పెద్ద ఫార్ములా. ఒక స్టేట్మెంట్ చెప్పారు ఇక్కడ. థియోడార్ లెవిట్ అనే విద్యావేత్త కొడక్ సినిమాలు అమ్ముతుంది కానీ మెమరీస్ని అడ్వర్టైజ్ చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి దాన్నే చదువుతాను. కొడక్ సినిమాలు అమ్ముతుంది కానీ మెమరీస్ని అడ్వర్టైజ్ చేస్తుంది. ఓకే, ఇంకా చాప్టర్లోకి వెళ్తే, ఈనాడు బజారులో లక్షల సంఖ్యలో ఎన్నెన్నో ప్రోడక్టులు లభిస్తున్నాయి. ప్రతిరోజు దాదాపు 4 నుండి 5 వేల అడ్వర్టైజ్మెంట్లు మన పైన రుద్దబడుతుంటాయి. వాళ్ళకి ఒక్క అవకాశం దొరికినా చాలు గుంపులో నుంచి తప్పించి మీ దాకా చేర్చాలని నానా తంటాలు పడతారు వ్యాపారస్తులు. స్పెషల్గా ఇచ్చే సందేశాలు అడ్వర్టైజ్మెంట్ పాపులర్ కావడానికి గ్యారంటీ అవుతాయి. వోల్వో ప్రోడక్ట్ సందేశం. వోల్వో వచ్చేసి సందేశం ఏం చెప్పిద్ది అంటే రక్షణ. యాపిల్ కంప్యూటర్ విశిష్టత. BMW ఎగ్జైట్మెంట్. లాస్ వేగస్ ఆనందం ఉత్సాహం. వాల్మార్ట్స్ అన్నింటికన్నా తక్కువ ధర. టిఫినరీ జ్యువెలరీ చమక్ దమక్ విలాసం. ప్రకటనల జబ్బు. పైన వర్ణించిన 6 ప్రోడక్టులు దశాబ్దాల నుండి పేరు పొందినవి. ఎందుకంటే కస్టమర్ల మైండ్లో ఇవి బాగా ముద్రింపబడిపోయాయి. కానీ ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న ప్రోడక్టుల మాట ఏమిటి? ఇవి కస్టమర్ల వేటలో ఉన్నాయి. ప్రకటనలు చేసేవారు ఇంకా వాటిని పాపులర్ చేయాలంటే ఏం చేయాలి? నా ఉద్దేశంలో వాళ్ళు క్రియేటివిటీ పైన శ్రద్ధ చూపాలి. అడ్వర్టైజింగ్ ఏజ్ అనే వ్యాపార పత్రిక ముఖ్య సంపాదకుడు రామ్స్క్రైన్ ఇట్లా అంటారు: అడ్వర్టైజర్ తమ అడ్వర్టైజ్మెంట్ ఇంటింటికి చేరేదాకా నిద్రపోరు. ఇవి ఇప్పుడు మన జీవితంలో ప్రవేశించాయి కానీ మనకు ఎంతో అసౌకర్యంగా ఉంది. ఉదాహరణకి కొలంబియా బ్రాడ్కాస్ట్ సిస్టమ్ 35,000 గుడ్ల మీద తన లోగో ప్రచురించి ప్రచారం చేసింది. పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారు ఈనాడు తమ తరగతులు, లంచ్ రూములలో, బస్సుల పైన ప్రకటనలు చేస్తున్నారు. అమెరికా ఎయిర్వేస్ ట్రే టేబుల్స్, నాప్కిన్స్, టాయిలెట్స్ పేపర్స్, ఎయిర్ సిక్నెస్ బ్యాగ్స్పై అడ్వర్టైజ్మెంట్ చేస్తోంది. దీనిపైన $1 కోటి ప్రతి సంవత్సరం సంపాదిస్తోంది. అంతేకాదు, కొలంబియా పిక్చర్స్ సైడర్ మ్యాన్ 2 లోగోని ప్రముఖమైన అన్ని లీగ్ బేస్బాల్ పార్కుల పైన పెట్టడానికి కాంట్రాక్ట్ తీసుకుంది. కాకపోతే చాలామంది విరోధం చూపించడం వలన తమ ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ గుడ్డి పరుగుల వలనే వచ్చే పరిణామాలు ఏమిటో మీకు తెలుసా? కస్టమర్లు ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే వాళ్ళ వలన ఎన్నో బాధలు పడుతున్నారు. అందువలన వాళ్ళు వీటిని వ్యతిరేకిస్తున్నారు. ఇక వాళ్ళు ఎంతగా విసిగిపోతున్నారంటే కొన్ని ప్రోడక్టులను అసలు కొనకూడదు అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని గమనించాలి. కానీ దీనికి వ్యతిరేకంగా మార్కెటింగ్ స్పెషలిస్టులు క్వాలిటీని దృష్టిలో కొని ముందుకు నడిస్తే కస్టమర్లని తప్పకుండా ఆకర్షింపవచ్చునని అంటున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో నిజాయితీ, నమ్మకం, క్వాలిటీ ఆధారంగా విశాలమైన వ్యాపారాన్ని నిలబెట్టుకోగలుగుతాం అని ఘంటాపథంగా చెబుతున్నాయి. అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అబద్ధాలు చెబుతూ బలబలాలు తేల్చుకోవడానికే అసహ్యమైన వ్యూహాలు పన్నడం, దోపిడీ చేయడం వీటికన్నా నెట్వర్క్ మార్కెటింగ్ 10 మేలైనది. నియమాలు మారావు. ప్రోడక్ట్ ధరలను తగ్గిస్తే విక్రయాలను బాగా పెంచుకోవచ్చు అని కొందరి అభిప్రాయం. ఈ విషయాన్ని పరిశీలిద్దాం. వాల్మార్ట్ ఈ అభిప్రాయాలని సరి అయినదే అని నిరూపించాడు. అయినా మనం ప్రోడక్ట్ని ఎక్కువ సంఖ్యలో అమ్మే ఫార్ములా ఇదే అని చెప్పలేం. ఎందుకంటే ఇట్లాగే అయితే అందరూ ఇంట్లోనే భోజనం చేసి డబ్బు దశకాన్ని దాచుకునేవాళ్ళు. చికిత్స కోసం చీప్ డాక్టర్ను వెతుక్కునేవారు. ప్రజలు మెర్సిడీస్, BMW కొనరు. పెద్ద యజమానులు హోటళ్లని మూసేసేవారు. కానీ మంచి ప్రోడక్టుల విలువ రూపాయల కన్నా ఎక్కువే ఉంటుంది. మార్కెటింగ్ గురువు డాక్టర్ బిల్ క్వైన్ రీక్లైమింగ్ ద అమెరికన్ డ్రీమ్స్ రచయిత అభిప్రాయంలో తన ఇష్టమైన వస్తువులు పొందడానికి చెల్లించేదే మూల్యం. వాల్మార్ట్ లేక కాస్ట్కోలు తక్కిన చోట్ల కన్నా తక్కువ ధరలో ప్రోడక్ట్స్ దొరుకుతాయి. కానీ అంతో ఇంతో డబ్బులు మిగిల్చుకోవడానికి మీరు ఎన్నో సదుపాయాలు పోగొట్టుకుంటారు. వాల్మార్ట్ స్టోర్లో కొనుగోలు చేసేటప్పుడు మీరు ఈ కింద ఇవ్వబడిన సదుపాయాలను త్యాగం చేయాల్సి వస్తుంది. మంచి సేవలు, టాప్ క్వాలిటీ, ఆహ్లాదం కలిగించే పరిసరాలు, లగ్జరీ, స్నేహంగా తెలివితేటలతో ఉండే సేల్స్ పర్సన్స్.
క్లుప్తంగా చెప్పాలంటే పిడికెడు పైసలు మిగుల్చుకోవడానికి మీరు మంచి చోట షాపింగ్ చేసే ఆహ్లాదకరమైన అనుభవాన్ని కోల్పోతారు. కృతజ్ఞతలు ఎవరికి చెప్పాలి? తక్కువ ధర ఎక్కువ విక్రయం అనే ఇంతకు ముందు లేదు, ఇక ముందు ఉండదు. 5000 సంవత్సరాల క్రితం కూడా ప్రోడక్టుల ప్రచారం వ్యక్తి నుండి వ్యక్తికి జరిగేది. ప్రజలు ప్రోడక్టుల గురించి ఒకరికొకరు చెప్పుకునేవారు. నేడు ఇదే జరుగుతుంది. మార్కెటింగ్ పద్ధతే బలమైంది. హైటెక్ హైటచ్. జాన్ నిబ్బీట్ ప్రసిద్ధి చెందిన పుస్తకం మెగా ట్రెండ్స్ ప్రచురితమైన దశాబ్దాలు గడిచాయి. ఇందులో భవిష్యత్తులో మన జీవితాన్ని ప్రభావితం చేసే 10 విలువైన అడుగుల గురించి వివరంగా ఉంది. నిజానికి ఎంతో ఆశ్చర్యం. నిస్బిట్ చెప్పిన భవిష్యవాణి రాబోయే సమయంలో ప్రత్యక్ష జనసంపర్కం దే పైచేయి 100% ప్రూఫ్ అయింది. 1982లో నిస్బిట్ ఇట్లా రాశాడు: ఎప్పుడైనా కొత్త టెక్నిక్ కానీ ప్రణాళిక కానీ వస్తే దానికి వ్యతిరేకంగా ఎంతోమంది మాట్లాడతారు. కానీ ఆ వ్యతిరేకత కూడా ఒక రకంగా అందరినీ ప్రభావితం చేస్తుంది. వ్యతిరేకిస్తూ వాళ్ళు జవాబిస్తున్నారన్న సంగతిని తెలుసుకోండి. హైటచ్ విలువలు తెలుసుకోవడానికి విమానాలను, సెల్ ఫోన్లను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. వైవాహిక సేవలు ఎప్పుడూ కాస్ట్లీయో టెక్నాలజీ పెరగడంతో పాటు సెల్ ఫోన్ల విషయంలో ధరలు బాగా పడిపోయాయి. ఒకనాడు దూరాలకు ఫోన్లు సాధారణ ప్రజలు చేసే పరిస్థితిలో లేరు. కానీ ఇప్పుడు చిత్రమే మారిపోయింది. కంపెనీపై అధికారులు బిజినెస్ మీటింగులు $5కి ఫోన్ చేసే బదులు $500 ఖర్చు చేసి విమానంలో వెళ్ళి రావడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఫోన్ల టెక్నాలజీ ఎంత హైగా ఉన్నా అందులో హైటచ్ లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిశోధన నిస్బిట్ సిద్ధాంతం సరైనదే అని నిరూపిస్తున్నాయి. సోషల్ ఇంటెలిజెన్స్ పుస్తక రచయిత డేనియల్ గాల్మాన్ అభిప్రాయం ప్రకారం మనిషి సామాజిక ప్రాణి. అందువలన అతని మైండ్ కంప్యూటర్ స్థానంలో మానవ సంబంధాలను ఎక్కువగా స్వీకరిస్తుంది. ఇప్పటి లైఫ్ స్టైల్ వలన మన మధ్య ఉండే సంబంధాలు దెబ్బతింటున్నాయి. అందువలన ఇప్పుడు కంప్యూటర్, టీవీ, సెల్ ఫోన్ల కన్నా ఈ విషయం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. మీరు సక్సెస్ ఫార్ములాని వెతుక్కుంటున్నారా? బయటికి వెళ్ళండి. ప్రజలు, వ్యాపారస్తులు, కస్టమర్లు, మిత్రుల పిల్లలు మొదలైన వారితో స్నేహ సంబంధాలను పెంచుకోండి. ప్రపంచంలో ఎంత పెద్ద టెక్నిక్ అయినా దీని ముందు తక్కువే. అది దీని ముందు నిలబడలేదు. అందువలన ఇంటి 4 గోడల నుండి బయటికి రండి. ప్రజలతో చేతులు కలపండి. చిరునవ్వుతో హలో అని చెప్పండి. నమ్మకంతో నవ్వండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడండి. ప్రజలను ప్రేమించండి. వాళ్ళని స్వీకరించండి. ఇట్లా చేస్తే మీకు శత్రువులు ఎవరూ ఉండరు. గెలుపు మీదే. కొత్త ఆర్థిక వ్యవస్థకు స్వాగతం. 1970లో అడ్వర్టైజర్లు 3 ముఖ్యమైన టీవీ ఛానల్స్ ద్వారా రాత్రి 9 గంటలకు అడ్వర్టైజ్ చేసి 90% అమెరికన్లకు తెలిసేలా చేసేవారు. కానీ ఈనాడు ప్రకటనల సంఖ్య పెరిగింది. కస్టమర్లు ఎక్స్ప్రెషన్స్ పెరిగాయి. అందువలన ఇప్పుడు సంభవం కాదు. సెట్టింగ్ ద టేబుల్ రచయిత న్యూయార్క్లో 11 హోటళ్ల యజమాని అయిన డైనీ మేయల్ అభిప్రాయంలో మనం ఒక కొత్త వ్యాపార యుగంలో ప్రవేశించాం. అంటే పెట్టుబడిదారీ అర్థ వ్యవస్థ. ప్రోడక్టులను కస్టమర్ల దాకా చేర్చడం కంటే చేరాక వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఈ కొత్త వ్యవస్థకి నెట్వర్క్ మార్కెటింగ్ గొప్ప ఉదాహరణ. ఇందులో కస్టమర్ల ఎక్స్ప్రెషన్లను దృష్టిలో పెట్టుకుంటారు. ఇందులో ఒకవైపు కస్టమర్ల ప్రతి అవసరాన్ని గుర్తిస్తారు. మరోవైపు వాళ్లకు మంచి అనుభవం కలిగేలా చేస్తారు. ఒకవైపు నష్టాల వలన పరంపరగత వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు మేల్కొన్నారు. మరోవైపు నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళందరూ కలిసి ముందడుగు వేస్తున్నారు. ఐబిఓలను అపాయింట్ చేస్తున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ సాధారణ ప్రజలకు క్వాలిటీ ప్రోడక్ట్స్, సేవలు అందిస్తుంది. ఇంట్లో కూర్చొని సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఈ యుగంలోని పెద్ద వ్యాపారం ఇదే అని నేను ఇంతకు ముందు ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటుంది. ఇది ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. ఇంతటితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్లో ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనకు స్టెప్ బై స్టెప్ తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తం వినండి.